అందరికీ నమస్కారం. సినీ వినీలాకాశంలో ఎన్నెన్నో తారలు తళుక్కుమంటాయి. ఆ తళుక్కుమని మెరిసి, మనల్ని మురిపించి, అలరించి, ఆహ్లాదపరిచి, ఆనందపరిచి, తన్మయత్వాన్ని పొంది, ఒక కలల ప్రపంచంలో ఊగించేటువంటి ఆ నటీనటులు, సాంకేతిక వర్గం, సహాయకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు ఎందరో ఎంత కృషి చేస్తేనో మనం ఒక 2 గంటలు, 2:30 గంటల చిత్రాన్ని దర్శించగలం. ఎంతమందో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సినిమాలో నటించాలనేటువంటి తాపత్రయంతో వచ్చి నానా తిప్పలు పడినటువంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. అనుకోకుండానే సినీ రంగంలో వచ్చి అందరినీ అలరించిన వాళ్ళు ఉంటారు. అగ్రశ్రేణి నటీనటులలో ఎంతమందో బి సరోజాదేవికి తోడయ్యారు. ఎంతమందికి ఎన్ని వందల చిత్రాలలో నటించే అవకాశం వస్తుంది. ఈ రోజుల్లో అసలు ఎన్ని పదుల చిత్రాల్లో నటించారు అనేదే లెక్కకి రాకుండా ఉంది. అట్లాంటిది ఈ నటీనట వర్గం గురించి, సాంకేతిక బృందాన్ని గురించి, సంగీత సాహిత్యాల గురించి ఈనాటికి మనం ఆనందిస్తున్నామంటే వాళ్ళెంత ధన్యులు, మనమెంత ధన్యులు. సంగీత సాహిత్య ప్రపంచంలో మునిగి తేలేటువంటి ప్రియులందరికీ కూడా కలల ప్రపంచాన్ని సృష్టించే ఆ సినీ రంగంలో జరిగిన విశేషాల గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవలనే మరణించి ఆకాశానికి ఎగినటువంటి నటీనటులు అక్కడ ఏ సాహితీ గోష్ఠిలో ఏ సంగీత నృత్య ప్రధానాంశాలను చర్చిస్తున్నారో కానీ, అక్కడేం సృష్టించుకుంటున్నారో కానీ, మనం మాత్రం వాళ్ళని స్మరిస్తూ, వాళ్ళు నటించినటువంటి చిత్రాలని గురించి ఆలోచిస్తూ, కొన్ని మధురమైన పాటలను తలుచుకుంటూ వాళ్ళని ఇంకా చిరస్మరణీయులను చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే మనకి మరణించినటువంటి బి సరోజాదేవి ఒక అందాల తార, అభినయ శిరోమణి, అవయవ సౌష్ఠవం కలిగింది. తెలుగు రాకపోయినా, మాతృభాష కన్నడమైనా, తెలుగుని మరిపింపచేస్తూ ముద్దు ముద్దు మాటలతో తన హావభావాలని జోడించి అజరామరమైనటువంటి పాత్రల్లో నిలిచి శాశ్వతత్వాన్ని పొందారు కదా. అటువంటి ఆ బి సరోజాదేవి గురించి కొన్ని మాటలు మనం తలుచుకుంటూ ఆమె మీద చిత్రీకరింపబడినటువంటి పాటలని సంస్మరించుకుందాం. ఆమెకి నివాళి అర్పించుకుందామా? అందాల బొమ్మతో ఆటాడవా. నిజంగా అందాల బొమ్మే కదండి. అమరశిల్పి జక్కన్న ఒక రాయిని శిల్పంగా మారిస్తే ఆ శిల్పం మనల్ని ఎంత ఆకట్టుకుందో, తన హావభావాలతో బి సరోజాదేవి కూడా అంతగా ఆకట్టుకొని ఇప్పటికీ ఈ పాట అంటే మోజు తగ్గట్లేదు మనకి. చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను అనంగానే రహస్యం గుర్తొచ్చేస్తుంది కదండి. ఆ రహస్యం ఆర్థిక విజయాన్ని సాధించలేదు కానీ అభినయ విజయాన్ని మాత్రం సాధించింది. నాగేశ్వరరావు గారి ఆహార్యం సరిగ్గా లేదని చిత్రం ఆర్థిక విజయం పొందలేదంటారు. కానీ అందాల తార బి సరోజాదేవి అభినయం మాత్రం, ఆమె నృత్యం మాత్రం చాలా హృద్యంగానే ఉంటుంది కదా. గోరొంకకెందుకో కొండంత అలక. ఎన్టీ రామారావు అలక వహించడం ఒక ఎత్తు అయితే, ఆ అలకని తీర్చడానికి తన కళ్ళు తిప్పుకుంటూ హావభావాల్ని ప్రదర్శిస్తూ చక్కగా అభినయించినటువంటి బి సరోజ కళ్ళ ముందు రాకమానుతుందా? బుల్లికారున్న కోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. ఒక కారు, ఆ పక్కన నాగేశ్వరరావు, ఆ పక్కన అల్లరి చేస్తూ బి సరోజాదేవి. ఎంత చక్కగా దృశ్యం కదా. ఆ సన్నివేశ కల్పనకి
జోహార్లు చెప్పాలి ఆ మహామహులందరికీ కూడా. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఈ పాట ఈ రోజుకి ఇంత ప్రజాదరణ పొందిందంటే ఎంత గొప్పగా చిత్రీకరింపబడింది. అటు సంగీతం, సాహిత్యం ఎంత హాయిగా అనిపిస్తుందో, వర్షంలో తడిసినంత హాయిగా అనిపిస్తుంది. అదే వర్షం గనక ఎక్కువైతే, వరదైతే, వాన కాదు వాన కాదు వరద రాజా, పూలవాన కురియాలి వరద రాజా. ఎండల్లో తప్పించిపోయి వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో ఈ పాట ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా మనం వినడానికి. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు. ఈ పాట వింటుంటే ఊహా ప్రపంచంలోకి తేలిపోకుండా ఉంటామా? ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని ఊహించుకోకుండా ఉంటామా? వాడుక మరచదవేళ నిన్ను వేడుక చేసదవేళ అంటుంటే అలవాటుగా వచ్చేటువంటి కొన్ని పాటలు అట్లా మన కళ్ళ ముందు తిరిగిపోతాయి. ఆ సైకిళ్ళ మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ పాడుకున్నటువంటి ఆ అల్లరి ప్రేమ పాటలు మనల్ని ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దినటువంటి ఆ సరోజాదేవి విగ్రహాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి, ఉన్న మనసు నీ కర్పణ చేసి అని పాడుతుంటే అయ్యో బి సరోజాదేవి కంటతడేమిటి, హాయిగా అల్లరిగా హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పాడేటువంటి పాటల నడుమ ఈ కొంచెం విషాదం ధ్వనిస్తూ విషాదం కనిపిస్తూ వినిపించినటువంటి పాట అజరామరమైందంటే సంగీత సాహిత్యాలతో పాటు అభినయ కౌశలం కూడా కారణం కాదంటారా? ఆనందమిదేనోయి సఖా ఆగదు కాలం, మనేటి కొద్ది కాలం క్షణాల ఇంద్రజాలం ఆనందం. మన కవులు సంగీతం సాహిత్యాన్ని సృష్టించేటప్పుడు కేవలం ఆ సినిమా, ఆ సన్నివేశం, ఆ చిత్రీకరణ కాకుండా అజరామరంగా ఎప్పటికీ పనికొచ్చేటువంటి సాహిత్యాన్ని సృష్టించారు కాబట్టి మనం ఈనాడు కూడా ఈ పాటల్ని ఆనందిస్తున్నాం. ఒక వేశ్య పాత్రలో పాండురంగ మహత్యంలో నటిస్తూ బి సరోజాదేవి చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది కదా, ఎంత బాగుంటుందో. అసలు వేశ్యలు అంటే ఆకర్షణీయమైన రూపం కలిగిన వాళ్ళే కదా, ఆ ఆకర్షణకే అద్దం పట్టేది అభినయ కౌశలి బి సరోజాదేవి. చూడండి, ఆనందం ఇదే. మనం ఉన్నన్నాళ్ళు సుఖపడతాం, కానీ ఎన్నాళ్ళు ఉంటాం మనం? ఇది క్షణాల ఇంద్రజాలం. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, ఒక మాయ, ఒక భ్రమ. ఆ భ్రమని కల్పించేటువంటి ఆ పాత్రను సృష్టించినటువంటి నిర్మాత దర్శకులు, సంగీతాన్ని అందించినటువంటి ఆ ప్రముఖులు, గానం చేసినటువంటి వాళ్ళు మనం ఈరోజు కూడా సంస్మరించుకోవడానికి మూలం అవుతున్నారంటే శాశ్వత సత్యాలు అందులో దాగి ఉండడమే కారణం కదా. స్వాముల సేవకు వేళాయే వైలమరారే చెలులారా అని ఆవిడ వయ్యారంగా మధ్య మధ్యలో ఆగి చెలికత్తెల బృందం వెనక రాగా నడుస్తూ ముందుకు వస్తుంటే సుభద్ర ఇట్లానే ఉంటుందేమో. ఒక పురాణ పాత్ర ఆ పౌరాణిక నేపథ్యాన్ని వర్ణిస్తూ మనకి అందించినటువంటి ఆ దృశ్యం కళ్ళ ముందు శాశ్వతంగా ఉండిపోతుంది. అట్లాగే నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, ఒక తిండి మీద కూర్చొని కదలిక లేకుండా చాలా అద్భుతంగా ఆ కళ్ళతో, ఆ ముఖ కవళికతో మనల్ని ఆకట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో అక్కడ మళ్ళీ మనసు పరిమళించెనే తనువు పరవశించెనే అన్నప్పుడు ఆ చిత్రీకరణలో ఒక నెమలిలాగా నాట్యం చేస్తూ వస్తున్నటువంటి ఆ బి సరోజాదేవి యొక్క రూపాన్ని ఆరాధించిన వాళ్ళు
అనేకులు. ఇప్పటికీ కూడా ఈ పాట మనకి హృదయాల్లో కదలాడుతూనే ఉంటుంది కదా. ఎక్కడికి పోతావు చిన్నవాడా అని మొదలుపెట్టిన తర్వాత చివరికి వచ్చే వాళ్ళకి ఎక్కడికైనా పోయి చిన్నవాడా అని ప్రేమంటే అర్థాన్ని తెలిపి పరమార్థాన్ని వివరించినటువంటి ఈ సంగీతం, సాహిత్యం, నటన, అక్కడ జగ్గయ్య డాన్స్, ఐ సే డాన్స్ అన్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆ మొహంలో ఒక మార్పు, నాగేశ్వరరావు వైపు చూసిన ఒక విసిరినటువంటి ఒక చూపు, ఆమె యొక్క నృత్యం, ఆ అయిష్టత ఆ భంగిమల్లోనే మనకి కనిపించిందంటే నిజమే. దర్శకులు, నిర్మాతలు నిర్దేశిస్తారు, కానీ అభినయించాల్సింది నటీమణే కదా. ఆ పాత్రకి మెరుగులు దిద్దాల్సింది కూడా ఆ నటీనటులే. అట్లా మెరుగులు దిద్ది ఆ పాత్రలో కలిసిపోయినటువంటి బి సరోజాదేవిని మనం కాలంతో పాటు మర్చిపోలేం కదా. నీవే నీవే నిన్నే నిన్నే నీవే నీవే కావలసినది నిన్నే నిన్నే నేవలసినది అంటే నిజంగా సరోజాదేవి నిన్నే నిన్నే మేము వలిచామమ్మా, నువ్వే నువ్వే కావాలమ్మా అని అనాలనిపిస్తుంది కదా. నీవని నేనని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా, నిజమిది రుజువేది అన్నప్పుడు ఆ ఎన్టీ రామారావు, బి సరోజాదేవి ద్వయం యొక్క ఆ హాయి ఎంత బాగా నిజాయితీ, వేశ్యల్లో నిజాయితీ ఉంటుందా మనకు అసలు పాత్ర గురించినటువంటి పట్టదండి. అసలు ఆ అభినయమే గుర్తొస్తుంది. అందులో అందం, అమాయకత్వం కలబోసినటువంటి జానతనం లేదు ఆమెలో, కానీ ఒక అమాయకత్వం ఉంటుంది. చాలా చక్కగా పాత్రని పండించినటువంటి ఆ బి సరోజాదేవి నిజంగా నిత్యస్మరణీయురాలే. సినీ జగతిలో ప్రవేశిస్తున్న వాళ్ళకి, ప్రవేశించాలనుకునే వాళ్ళకి వీళ్ళందరూ గురువులే కదా. రేపంటి రూపం కంటి పూవింటి దొరనే కంటి అన్నప్పుడు అసలు ఆ మన్మథ సామ్రాజ్యంలో ఈమె పాత్ర ఎంతవరకు ఉన్నది అని కవి కల్పించి రాశాడా ఈ పాట? ఆమెను గురించే రాశాడా, ఆమె సౌందర్యాన్ని గురించి ప్రస్తుతించాడా అని ఆశ్చర్యం కలగక మానదు కదా. అట్లాగే అందలం ఎక్కాడమ్మా అందకుండ పోతాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా. తెలుగు రాని నాయికలు మనకి ఈనాడు కనపడుతున్నారు. ఆమె తెలుగుతనాన్ని మూర్తిభవించుకొని ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకుల్ని ఎంత బాగా అలరించింది. ఆ అభినయం, ప్రతి పదానికి ఆ అభినయం ఎంత చక్కగా ప్రదర్శించింది కదా బి సరోజాదేవి. సావిత్రి కూడా బి సరోజాదేవి యొక్క అందం చూసి అసూయపడిందని సినీ విమర్శకులు చెప్తారు. నిజమే అయి ఉంటుంది. అప్పుడంతా అగ్రశ్రేణి నటీనటులు అంజలీదేవి, భానుమతి, సావిత్రి, మనకి జమున, వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో కూడా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ బి సరోజాదేవిని ఏమిటో ఈ మాయ కలలోని కథవలెనాయే, ఉమాచండి గౌరీ శంకరుల కథ. ఎంత అందమైనటువంటి సాహితీ సృష్టి, సంగీత సృష్టి, అభినయ కౌశలం, ఆ వైభవం, ఎంత అందమైనటువంటి చిత్రీకరణలు మనకి సినీ ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కలిగించేటువంటివి. ఎన్నెన్నో ఎంతమందో రచయితలు మనకి ఆ సరోజాదేవి యొక్క సహనాన్ని, ఆమె యొక్క ఆకర్షణని, ఆమెలో ఉన్న నటనా కౌశలాన్ని ప్రస్తుతించిన వాళ్ళు ఉన్నారు. ఆమె తన గురించి తాను చెప్పుకుంటూ తనే సినీ రంగం నుంచి కుటుంబ కోసం, ఆ కుటుంబ జీవనం కోసం విడిచిపెట్టి, అంటే ఏ తాపత్రయాలు లేకుండా
తనకంటూ తను కుటుంబాని కోసం సమయం కేటాయించుకుంటూ సినీ ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది ఆమె. ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది. మనలకి ఆ అందాల రాసి అనేక జ్ఞాపకాలని, పాటలని, అభినయాల్ని గుర్తు చేస్తూ 'శకుంతల' చిత్రంలో మనకి చెప్పబడినటువంటి మాటల్లో ఆమె అనసూయ, ప్రియంవద, రండి రండి రండి, ముల్లే ముల్లు ముల్లు అని ముద్దు ముద్దుగా మాట్లాడడం, ఓ అలా నాగిని అని జగదేక వీరుని కథలో ఎంత అందమైన మాటలు. డబ్బింగ్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఒక్క చిత్రం మాత్రమే డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు, పాండురంగ మహత్యంలో. ఆ తర్వాత తనకు తెలుగు నేర్చుకొని ఆ తెలుగులోనే చక్కటి సంభాషణలను చెప్పగలిగిన నైపుణ్యాన్ని సాగించుకుంది. తనదైన కంఠస్వరంతో మనకి తన అభినయాన్ని మిగిల్చి ఆ దివికెగినటువంటి ఆ అందాల తారకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు.